హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ విష్ణు చరణ్. ఏం లేదు గైస్, ఈ వ్లాగ్లో మీకు లాస్ట్కి వెళ్ళిపోతే ఇలా అంటాను. ఇలా అంటే మూవీ ఓకే యావరేజ్ అన్నట్టు, ఇలా అంటే మటుకు మూవీ సూపర్ అన్నట్టు, ఒకవేళ ఇలా అంటే మటుకు మూవీ బాగాలేదన్నట్టు. అదే గైస్, ఇలా అంటే ఓకే, ఇలా అంటే సూపర్, ఇలా అంటే మూవీ బాగాలేదన్నట్టు. ఆ సైన్ చూసి మీరు అర్థం చేసుకోండి. ఇక మూవీ గురించి మీరు ఎటువంటి రివ్యూ చూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు మూవీలో నేను చెప్పేవన్నా మీకు ముందే తెలిసిపోతే మీకు ట్విస్ట్లు అన్నీ పోతాయి కాబట్టి. సో మీరు వీడియో లాస్ట్కి వెళ్ళి చూసేస్తే సరిపోద్ది. ఒకవేళ నేనేం మాట్లాడుతాను, మూవీ ఎలా ఉంది, నా బ్లాగ్, నా రివ్యూ చూడాలంటే మటుకు వీడియో అనేది కంటిన్యూ చేయండి. హాయ్ గాయ్స్, ఈరోజైతే మనం తగ్ లైఫ్ మూవీకి అయితే వెళ్ళబోతున్నాం. కమల్ హాసన్ గారు నటించిన తగ్ లైఫ్ మూవీకి. సో వెళ్దాం, మూవీ చూసి ఎలా ఉందో కూడా డిస్కస్ చేసుకుందాం. ఈ మాల్కి నేను ఎప్పుడు సినిమాకి వచ్చిన ఈ మాల్ మొత్తం ఖాళీగా ఉంటుంది. ఎస్కలేటర్ కూడా నేను ఎక్కడికి స్టార్ట్ అవుద్ది, ఏందో మరి అర్థం కాదు. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది. సింబుయే స్టార్టింగ్లో కమల్ హాసన్ గారిని కాపాడతారని. స్టోరీ అంతా అయితే మనకు అర్థమైపోతుంది. మూవీ ఓవరాల్ స్టోరీ అయితే అర్థమైపోతుంది. బట్ మణిరత్నం గారు ఎలా తీశారు, కమల్ హాసన్ గారు ఎలా యాక్ట్ చేస్తారు, ఏమైనా ట్విస్ట్లు ఉందా, త్రిషా గారు ఎలా కనిపిస్తారు, సో అలాంటి వాటి మీద ఇంట్రెస్టింగ్ ఉంది. మెయిన్గా స్టోరీ ప్లాట్ అయితే అర్థమైపోయింది. సింబు గారే చిన్నప్పుడు అంటే సింబు గారు మళ్ళీ ఇది ఎస్కలేటర్ కూడా స్టార్ట్ అవట్లా, పైకి ఎక్కాల తెరిపింది. సో అదనమాట మూవీ. అంటే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఎస్కలేటర్ ఇప్పుడు స్టార్ట్ అయింది మళ్ళీ, అది మ్యాటర్. సో ఓవరాల్ స్టోరీ అర్థమైపోతుంది. సింబు గారే ఇనిషియల్గా వాళ్ళిద్దరు కలిసి ఉంటారు, తర్వాత వాళ్ళిద్దరు కూడా. అసలు తగ్ లైఫ్ అంటే ఏంది, తగ్ లైఫ్ అంటే అది మంచి టైటిల్, సరైన టైటిల్ కదా. సో ఆ టైటిల్ ఎలా ఉంటుంది, టైటిల్ తగ్గట్టు కమల్ హాసన్ గారు యాక్ట్ చేస్తారు. బట్ చూడాలి మనం దాని తగ్గట్టు ఉందా లేదా అనేది, అదే మ్యాటర్. సో మనకైతే కొత్త పోస్టర్ అయితే కనిపిస్తుంది. షష్టి పూర్తి ఎంతమంది వచ్చినప్పుడు కూడా చూసాం. June 6th రిలీజు. సో చిన్న సినిమాలు చాలా వస్తున్నాయి, మనం ఎంకరేజ్ చేయాలి, కానీ చాలా ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తే కన్నప్ప మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుద్దా అని వెయిట్ చేస్తున్నాం. రీజన్ మనందరికీ తెలుసు. సో ఇదే ఫ్రేమ్లో ఇక్కడ ఉంది కదా Date 12, ఇది ఎప్పుడు రిలీజ్ అవుద్దామని చూస్తున్నాం. వీరమల్లు మీద అయితే కొంచెం ఎక్స్పెక్టేషన్స్ తక్కువనే, బట్ మూవీ కొంచెం టాక్ బాగుంటే చాలు, ఇక రికార్డ్స్ అన్నీ లేచిపోతాయి. ఇక్కడ ప్రభాస్ గారి హార్డ్ డిస్క్ దొరికిందో లేదో మనకు అర్థం కావట్లా. సో మూవీ రిలీజ్ వచ్చేస్తున్న డేట్ కూడా. సో చూద్దాం. ఇక్కడ ఇంకొక పోస్టర్ ఉంది, June 20th కుబేరా. సో మూవీస్. సో బట్ మనం వెళ్ళే మూవీ అయితే తగ్ లైఫ్, ఇదన్నమాట మ్యాటర్. మెయిన్ మూవీస్ విషయానికి వచ్చేస్తే కాంట్రవర్సీస్ ఎక్కువ ఉన్నాయి మూవీస్ గురించి. ఇప్పుడు కర్ణాటకకి అలాగే కమల్ హాసన్ గారి పడట్ల కన్నడ లాంగ్వేజ్ గురించి క్వశ్చన్ చేశారు కదా, తమిళ్లో నుంచే కన్నడ పుట్టిందని. ఇట్లా మూవీస్లో ఈ కాంట్రవర్సీస్లు ఎక్కువ వస్తున్నాయి. మూవీస్ని ఫెయిర్గా ఎవరు కూడా ప్రమోట్ చేసుకోవట్లా. ఏదో ఒకటి నార్మల్గా మాట్లాడి కొన్ని కాంట్రవర్సీస్ అవుతున్నాయి, కొన్ని కాంట్రవర్సీస్ కోసం మాట్లాడుతున్నారా. ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కువైపోయింది కదా, చిన్నదలా అన్న కూడా అయిపోతుంది. బట్ కమల్ హాసన్ గారు అన్నదేమో అంత చిన్నదేమో నాకు అనిపించట్లేదు. బట్ ఇది సినిమా మీద ఎఫెక్ట్ పడుతుందో లేదో, సినిమా బాగుంటే ఓకే, లేకుండా మటుకు ఎఫెక్ట్ డెఫినెట్గా. సినిమాస్లో ఎన్ని ట్విస్టులు ఉంటే తెలియదు, కానీ ముందుగా జరిగే ఆడియో లాంచ్లు వాటిలో అయితే ట్విస్టులు, కాంట్రవర్సీస్ ఎక్కువ ఉన్నాయి. ఈ కాంట్రవర్సీస్ తగ్గట్టుకొని ఈ సినిమా నిలబడుతుందా లేదా, మూవీ ఎలా ఉందో అయితే డైరెక్ట్గా మూవీ చూసి మాట్లాడుకున్నాం. హాల్ ఫుల్ అయిందో లేదో ఏందో తెలియట్లేదు. ఫస్ట్ హాఫ్ అయితే తగ్ లైఫ్ బాగుంది, కానీ స్టోరీ అర్థమైపోతుంటుంది. స్టోరీ ఎందుకు అర్థం అంటే సినిమా పరంగా అర్థం కాదు, కానీ ఆ ట్రైలర్ కట్ చేశారు కదా, సో దాని పరంగా అయితే అర్థమైపోద్ది. మాట్లాడుకుందాం ప్రశాంతంగా. చాలా బాగుంది సినిమా. అక్కడక్కడ స్లో అనిపిస్తుంది. ముందే గెస్ట్ చేయగలుగుతున్నానా లేకుంటే సినిమానే అలా ప్రెడిక్టబుల్గా ఉందనేది అయితే నేను చెప్పలేకున్నా. సో ట్రైలర్ కట్టాలి ఉండాలంటే స్టోరీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరగాలి. ఇంకా దీంట్లో ఏముంటుంది, సినిమాలో ఏం జరగబోద్ది అని ఎలా ఉండాలి, కానీ సినిమా ప్లాట్ అర్థమయ్యేలాగా ఉండకూడదు. ఫస్ట్ హాఫ్ చూస్తే మీకు అర్థమైపోతుంటుంది. సినిమా స్టార్ట్ అయిన ఒక 1/2 అవర్కి అర్థమైపోతుంటుంది. బట్ మెయిన్ ఏంటంటే కొంచెం అక్కడక్కడ మూవీ స్లో ఉంటుంది, అది కొంచెం నెగిటివ్. బట్ ఫ్యామిలీస్ నచ్చకపోవచ్చు. బట్ సినిమా ఓవరాల్గా అయితే చాలా బాగుంది. కొంచెం స్లో ఉన్నా కూడా కొన్ని ట్విస్టులు ఉంటాయి, కానీ ఓవరాల్గా ట్రైలర్ చూసినాక క్లియర్గా అర్థమైపోతుంటుంది ఇదని. సో హ్యాపీగా ఉండొచ్చు. బట్ ఆక్యుపెన్సీ థియేటర్ తప్పదు. ఇంకా నెక్స్ట్ వచ్చే రోజుల్లో ఓన్లీ రివ్యూ ఇవ్వడానికే సినిమాకి వస్తారేమో అని అనిపిస్తుంది నాకు. ఈ సింబుకి కమల్ హాసన్ గారికి గొడవలు అనేది అయితే జరుగుతాయి అనేది మనకు అర్థమైపోతుంది ట్రైలర్ చూసాక. అదే వర్స్ట్ ట్రైలర్ కట్. మ్యూజిక్ అయితే చాలా బాగుంది, AR రెహమాన్ది. సో అక్కడక్కడ చాలా బాగా నచ్చింది నాకు మ్యూజిక్. సాంగ్స్ కూడా పర్లేదు, ఓవరాల్గా ఓకే. మ్యూజిక్ ఓకే కాదు, మ్యూజిక్ చాలా బాగుంది. పక్కా మణిరత్నం గారి టేకింగ్ బాగుంది. ఇంటర్వెల్ ముందు ఆ సీన్స్ ఏదైతే ఎక్కడైతే షూట్ చేస్తారో అవి చాలా బాగున్నాయి. సో అంతవరకు బాగుంది. ఇంటర్వెల్ వరకు హ్యాపీగా చూడొచ్చు గైస్. సో మంచి సినిమా వస్తే మనకు హ్యాపీ, ఎందుకంటే మనం చూడమని చెప్పాలంటే నాకు హ్యాపీ. ఎందుకంటే ఇది బాగాలేదు అని మళ్ళీ మనం డిగ్రేడ్ చేయకూడదు. ఖచ్చితంగా సినిమాని నచ్చిన చూడాలి. అసలు ఆక్యుపెన్సీ లేదు. ఒక సెకండ్ హాఫ్ కూడా చూసి మాట్లాడుతున్నాం.
గైస్ చాలా రోజుల తర్వాత నేను సినిమాకి వచ్చాను. లైట్స్ అయిపోయేంటి ఊరి ఈ లైట్లు సెన్సారా. నేను సడన్గా అయిపోయి భయపడి వచ్చాను. లాస్ట్ టైం సడన్గా అయిపోయి ఇప్పుడు ఎవరు ఆపారా బాబు అని భయపడి వచ్చా. ఇది సెన్సార్ ఒకసారిగా మాల్కి సడన్గా వస్తే అంతే. పల్లెటూరు వాళ్ళు ఎంతైనా పల్లెటూరు ఉన్నాయి కదా, మాల్కి వస్తే సడన్గా భయపడాల్సిందే, తప్పదు. హై గైస్, మూవీ అయితే పర్లేదు అని చెప్పుకోవాలి. కమల్ హాసన్ గారు కంబ్యాక్ ఇస్తారనుకున్నాం కానీ కంబ్యాక్ అయితే ఇవ్వలేదు గైస్. ఇండియన్ 2 తర్వాత మూవీ ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు నాకు ఓకే పర్లేదు, కొంచెం స్లోగా వెళ్ళినా కూడా యాక్షన్ సీక్వెన్సెస్ అయ్యి పర్లేదు అనిపించింది. ఇంటర్వెల్ ముందు వచ్చే ఆ లొకేషన్ అది బాగా అనిపించింది. ఓవరాల్గా మూవీ రివ్యూ అలాగే సెకండ్ హాఫ్ రివ్యూ చూస్తే సెకండ్ హాఫ్ అంతా ఒక రివెంజ్ స్టోరీ మీదే నడుస్తుంది కాబట్టి నాకైతే అంతగా ఎక్కలేదు. ఓకే పర్లేదు అనిపించింది, బట్ ఒకసారి అయితే చూడొచ్చు మూవీ. కాబట్టి నేనైతే ఈ మూవీకి అయితే ఓకే అని చెప్తాను, యావరేజ్ అని చెప్తాను. మరీ ఫస్ట్ మూవీ కాదు కానీ ఓకే, కొన్ని సీక్వెన్సెస్ కొన్ని సీన్స్ బాగున్నాయి. బట్ మెయిన్ ఏంటంటే ట్రైలర్లో మనకి ఏది చూపిస్తారు, మూవీలో అదే ఉంటుంది, ట్విస్ట్ అదే ఉంటుంది. సెకండ్ హాఫ్లో కూడా నేను ట్విస్ట్ ఉంటే నేను ఎక్స్పెక్ట్ చేశాను. బట్ నేను వర్స్ట్ అని చెప్పలేను, ఫ్లాప్ అని ఇలా అనలేను, కానీ మూవీ అయితే యావరేజ్ గైస్. సో అది నా రివ్యూ. సో మీరు ఒకసారి అయితే చూడొచ్చు హ్యాపీగా. బట్ మూవీ అయితే కొంచెం స్లోగా ఉంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే కొంచెం నచ్చకపోవచ్చు. ఫైట్ సీక్వెన్సెస్ అలాగే కమల్ హాసన్ గారి మీద ఇష్టం వాళ్ళు చూడొచ్చు ఖచ్చితంగా గైస్. ఇది నా రివ్యూ. సో ఎక్కువ అయితే నేను రివీల్ చేయదలుచుకోలేదు. సో అది గైస్ ఈ రివ్యూకి. మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బై, థాంక్స్. To the city streets, we began to feel the fire. We ride